హాయ్ అండి. వీడియో పెట్టి చాలా రోజులైతే అయిపోయిందండి. ఇంకెక్కడొచ్చేసి మా అమ్మ వాళ్ళు మా ఆయన చూడడానికైతే వచ్చారండి. ఇంక మా బొడ్డది వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన పూలు పెట్టుకొని తెగ తిప్పేస్తుంది. దాని పిలకలు చిన్నవి, పూలు ఎక్కువైతే అయిపోయాయండి. ఇంకా మా ఆయనకి చూడడానికైతే వచ్చారని చెప్పాను కదా. ఇంకైతే మా ఆయనకైతే చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి. ఇంకా దెబ్బలు బాగా తగిలేసాయి. ఇంక ఒకరి తర్వాత ఒకరైతే చూడడానికైతే వచ్చారు. మా అమ్మ వాళ్ళకన్నా ముందు మా అత్తయ్య, మా ఆడపడుచు అయితే చూడడానికి వచ్చి వాళ్ళు వస్తూ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. అవే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. మా కోసం అయితే కొన్ని వెజిటేబుల్స్, ఇంకైతే ఫ్రూట్స్, ఇంకైతే కొన్ని స్నాక్స్ మా పిల్లలు తినడానికి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ వచ్చేసి మా బీరపాదుకు కాసిన బీరకాయలు, మా చెట్టుకు కాసిన నిమ్మకాయలు, ములంకాయలు, ఇంకైతే ఇక్కడ మా పిల్లలు తినడానికి స్నాక్స్, వాటితో పాటు గోంగూర, కరివేపాకు కూడా తీసుకొచ్చారండి. మా అమ్మ ఊరు వచ్చే ముందు రోజే ఎవరో పెళ్లిసారి ఇస్తే అవి కూడా ఊరు వస్తున్నామని అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ వచ్చేసి మా ఆయనకైతే దెబ్బలు తగిలాయి అని చెప్పాను కదా. పథ్యం కోసం అయితే మా అమ్మ నాన్న అయితే మా ఆయన కోసం 2 నాటుకోళ్ళు అయితే తీసుకొచ్చారండి. ఇంకా వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే వీటిని అయితే ఇలా క్లీనింగ్, కటింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ముందైతే వీటిని శుభ్రంగా మా నాన్న కొంచెం క్లీన్ చేశాక మిగిలింది మా అమ్మని చేయమని ఇచ్చి ఇంకో నాటుకోడిని అయితే దాన్ని చంపి క్లీనింగ్ అయితే చేస్తున్నాడండి. ఇక్కడైతే ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటి రేట్ అయితే చాలా గట్టిగా ఉంది. వీటి రేట్ ఎంత ఉంటుంది అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా క్లీనింగ్, కటింగ్ ప్రాసెస్ అయిపోయినాక నేనైతే మా ఆయన కోసం కర్రీ అయితే వండేసానండి. ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం అయితే ఇదేనండి. అంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.